ప్రతి యువత రాజకీయాల్లోకి రావాలి, వారు చైతన్యవంతులు కావాలని, భవిష్యత్ అంతా యువతదే అని చెప్పేది చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ పేర్కొన్నారు. కడప నగరంలో యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కడప యువజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు. ఈరోజు మా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ఆ తర్వాత మా యూత్ కాంగ్రెస్ సభ్యులందరూ కేక్ కట్ చేయించుకొని అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. యువజన కాంగ్రెస్ గత 64 సంవత్సరాల కిందట ఆవిర్భావం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఇది 65వ ఆవిర్భావ దినోత్సవం. ప్రతి యువతకి రాజకీయంలో ప్రవేశం ఉండాలి, వెనకడుగు వేయకూడదు, యువతకు అడ్డంకులు రాకూడదు, భవిష్యత్ అంతా యువతదే అని 65 సంవత్సరాల కిందటనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యువతకు ప్రాముఖ్యత ఇస్తూ ఈ యువజన కాంగ్రెస్ అనే అనుబంధ సంస్థను నిర్మించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు యువతకు అన్నీ ఇన్ని కాదు. మిగతా ఏ పార్టీలైనా సరే కాంగ్రెస్ పార్టీ ముందర యువతకు అన్యాయం చేసిన వారు. మరి ఈరోజు వాస్తవానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటే యువతకు నిరుద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తామన్నారు, 3,000 ఇవ్వలేదు. అలాగే మన కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ప్రారంభించి మహానాడులో అదే పనిగా మాట ఇచ్చారు. 9వ తేదీ మేము శంకుస్థాపన పునాది స్టార్ట్ చేస్తాము, మేము ప్రారంభిస్తాము అని చెప్పేసి పనులు. అది కేవలం శంకుస్థాపనకే పరిమితమైంది తప్ప యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకోవడం లేదు. మరి పైకి మాత్రం మేము యువతకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు. సూపర్ 6 అని అంటారు, యువత నిరుద్యోగ వృద్ధి అంటారు. ఇలా మాటలు చెప్పుకుంటూ పోవడమే తప్ప ఎటువంటిది లేదు. మరి జనసేన నుంచి ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను ఊగడం తప్ప, యువతకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం తప్ప, ఆడవాళ్ళకి భద్రత కల్పిస్తానని చెప్పడం తప్ప ఏమి ఇంతవరకు చేసిందే లేదు. పార్టీ గెలుపొందినప్పటి నుంచి, ప్రజలు వాళ్ళకు అధికారం కట్టబెట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఎక్కడే కానీ చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. అదే మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే యువతకు పొలిటికల్ కెరీర్ ఉండాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ నిర్మించడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో. అందుకని మనము ఈ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను తెలియజేయడం ఏమంటే, ప్రతి యువత ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతే మనకు ఫ్యూచర్ ఉంటుంది. మనము ముందుండి మన ప్రజలకు తెలియచెప్పి ఇప్పుడు వచ్చే ప్రాంతీయ ఎన్నికల్లో కానీ, రాబో రాష్ట్ర ఎన్నికల్లో కానీ, దాని తర్వాత కేంద్ర ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ని ముందంజగా మనం నిలబెట్టడానికి మన వంతు కృషి మనం